గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. చాలా మంది కులదైవం మా కులదైవం అంటూ ఉంటారు. అసలు కులదైవం అంటే ఎవరు? ఎవరిని మనం నిర్ణయించుకోవచ్చు అంటారు? దేని ప్రకారం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కులదైవాన్ని? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కులదైవము అంటే ఎవరు అనేది మనకి ఇక్కడ ప్రశ్నార్థం. ఏమిటి కులదైవం అంటే అమ్మా, మన తరతరాల వాళ్ళు ఉంటారు. మొదటి నుంచి ఒక దేవుడు అని ఆచారవంతముగా ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యము చేసినా ముందు మన ఇంటి దేవుణ్ణి పూజించుకోవటం. మనం ఈ రోజు ఏదైనా ఒక శుభకార్యం పెళ్లి చేస్తున్నామంటే మన ఇంట్లో పెద్దవాళ్ళను కూర్చోబెట్టి పాద పూజలను చేస్తాం. ఎందుకు చేస్తున్నట్టు అంటే మన కులానికి పెద్ద, మన ఇంటికి పెద్ద, మన ఇంటి పెద్దవాళ్ళను గౌరవించుకోవటం మన ఆనవాయితీ. అలాగే మనకు ఒక ఇంటి దేవుడు ఉంటారు. చాలా మంది ఏమవుతున్నదంటే అమ్మా, పూర్వీకులు మన మధ్యలో కొంతమంది తాతలు ముత్తాతలు ఆరాధించినటువంటి దేవతలను కొంతమంది ఏ కారణము చేతనైనా కావచ్చుగాక ఆ దేవుణ్ణి కాకుండా సమాజంలో ఏమవుతున్నదని మనం ఒక చోటికి వెళ్ళింటాం అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఎప్పటి నుంచో కావాల్సినటువంటిది జరగక ఒక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు మేలు జరుగుతుంది. మనుషుల యొక్క సెంటిమెంట్ ఏ విధంగా వచ్చింది అంటే, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మేలు జరిగింది కాబట్టి ఆ దేవుడు అంటే నాకు ఇష్టం. అలా వచ్చినటువంటి వ్యవహారాలు ఎక్కువైనాయి సహజంగా. ఇంకా కొంత భక్తి వలన ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి క్షేత్రానికి పోయిన తర్వాత అక్కడికి ఫోటో తెచ్చుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ప్రతి దేవుడి ఫోటోను ఉండాలా అనేటువంటి ఆకాంక్షతో పెట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకు 33 కోట్ల మంది దేవతలు అని చెప్పినారు కాబట్టి అందరినీ ఆరాధిస్తున్నాము కదా. ఏ అమ్మవారిని కాదంటే ఏమో, ఎవరిని పూజించకపోతే ఏమవుతుందో ఏమో అనేటువంటి భావనతో ఒక్కోసారి ఏమవుతుందంటే, ఏదన్నా గృహప్రవేశము అని మనం ఒక చేసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామిని, గణపతి అని, లక్ష్మీదేవి అని, ఇంకో అమ్మవారని, శివుడని, ఇట్లా ప్రతిదీ అన్ని ఒక 10 లైన్లు ఫోటోలు ఉండేట్టుగా ఒకటి ఫ్రేమ్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు చాలా. అలా చేసుకునేటువంటి వ్యవహారం కొంత. ఇవన్నీ చేసుకోవడంలో ఏమవుతున్నదంటే, భగవంతుడు ఒక్కడే కాదనం, సర్వాంతర్యామి అనేక రూపాలతో ఉన్నాడు. సందర్భాన్ని బట్టి రూపాంతరం చెందారు భగవంతుడు. అయితే మన కులదేవుని ఇంటి దేవుడు అని పెద్దల నుంచి ఆచారంగా పెట్టుకునేటువంటి విధానము మర్చిపోయి, అది ఇంటి దేవుడు ఎవరో అది పెద్ద పటం ఉండాలి. మామూలుగా మనకి ఎవరైనా ఉండొచ్చు, అమ్మవారు ఉండొచ్చు మామూలుగా, లేదా వెంకటేశ్వర స్వామి ఉండొచ్చును, శివుడు ఉండొచ్చును, ఇలా ఏదైనా ఉండొచ్చు. అలా ఏదైతే మనకు కులదేవతో అది పెద్దల నుంచి ఆచారము అనేటువంటిది తెలియాలి. తెలియకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ యొక్క జాతకము పరిశీలన వాటిని చూసి వాళ్ళ యొక్క జీవనగమనం ఏమిటి అనేది తెలుసుకొని పరంపర అంతా కూడా తెలిసిపోతుంది. తెలిస్తే ఓహో మీ ఇంటి దేవుడు పలానా అయి ఉంటాడు అని చెప్పవచ్చును. అలా చెప్పేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా తేల్చుకొని ఎవరు మన ఇంటి దేవుణ్ణి మనం గొప్పగా చూసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనము మన ఇంటి ప్రధాన గడపను మనము గొప్పగా చూసుకోవాలి, అంతే కదా. అందువలన అలా కులదేవతను అనేటువంటిది నిర్ణయించుకోవాలి. పెద్దల నుండి తరతరాలుగా ఆచరించేటువంటిది ఏదో అది ఆచరించకుండా మధ్యలో వదిలేసి, ఇప్పుడు ఏమైంది, తల్లిదండ్రులకు ఒక దైవము అనేటువంటిది ఉంటుంది, చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి ఏమైంది అంటే ఇంకెక్కడికో పోతారు పిల్లలు ఒరే ఇక్కడ చాలా బాగుంటుందంట, ఇక్కడ మేలు జరుగుతుందంట అని అక్కడికి పోయినప్పుడు వాడికి ఏదో ఉద్యోగం వెంటనే వచ్చింది, నాకు అక్కడికి ఫోన్ వచ్చింది, నాకు ఇక్కడ ఇవ్వంగానే అనేటువంటి ఉద్దేశంతో నాకు ఈ దేవుడికి పోతా అని అక్కడ చిన్న మార్పు చెందుతుంది. అక్కడ వాడి భర్త పిల్లలు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, మాకు ఈ దేవుడు అంటే నమ్మకము అని పక్కకు పోయి వాళ్ళు ఏ కారణం చేతనైనా, ఇప్పుడు ఈ రోజుల్లో సహజం కదా, తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు ఒక చోట ఉండడం సహజం ఉద్యోగరీత్యా. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆ దేవుడు నాకు మేలు చేసినాడు కాబట్టి అది తెచ్చి పెట్టుకోవడం,
దీనివల్ల మర్చిపోవటం. ఏమైనా నష్టాలు జరుగుతాయి అంటారా? నష్టం ఏ దేవుణ్ణి ఆరాధించినా నష్టం ఏమీ జరగదు. ఉమ్. కాకపోతే కులదేవతను మననం చేయటం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది మర్చిపోతే. అంతే కదా. ఇప్పుడు నేను బయట దాన ధర్మాలు అన్ని చేసి నా ఇంట్లో నా తల్లికి చేయవలసినటువంటిది చేయకపోతే లాభం ఏముంది? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పిన కారణం దేనికి? అందువల్ల అది ఆలోచన చేసుకోవాలమ్మా. ఇంటి దేవుడికి ప్రాధాన్యత. తేడాలు వచ్చి ఏదో ఇబ్బందులు జరుగుతాయని కాదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటి దేవుణ్ణి మర్చిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. తద్వారా పరంపర అనేటువంటిది వాళ్ళు చేయాల్సినటువంటి విధానంలో చేయకపోతే పనులు కావు. అంతే. ముఖ్యంగా పనులు కావాలంటే మన ఇంటి దేవుణ్ణి మనం మర్చిపోరాదు అనేది శాస్త్రం చెప్పిన మాట. ఓకే గురుగారు, నమస్కారం. జయం.